హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ బ్లాగ్స్. నేను మీ రాజశేఖర్. ఈరోజు నేను పెంచల కొనకైతే వెళ్తున్నాను. అక్కడ ఉండే పెంచల నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకొని వాటర్ ఫాల్ని అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇంకా వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే పెంచల కొన ఆర్చ్. ఇక్కడ నుంచి వచ్చేసి టెంపుల్ 3 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఈరోజు క్రౌడ్ ఎలా ఉంది, ఈ ఆలయం ఎలా ఉంటుంది అనేది మీకు పూర్తిగా అయితే చూపిస్తాను. ఈరోజు జనవరి 1 కావడం వల్ల క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆర్చ్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఎదురుగా మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అయితే నాకు తెలియదు, బట్ ఇక్కడ నుంచి అయితే టెంపుల్ క్లియర్గా కనిపిస్తుంది. సో చూస్తుంటే మాత్రం వెహికల్స్ చాలా ఉన్నాయి. దర్శనానికి అయితే ఎంత టైం పడుతుందో అయితే చెప్పలేము, ఎందుకనంటే ఈరోజు క్రౌడ్ అయితే మామూలుగా అయితే లేదు. సో మీకు దర్శనం అయిపోయిన తర్వాత ఈ గుడి వ్యూ మరియు వాటర్ ఫాల్స్ గురించి అయితే క్లియర్గా చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. నాకైతే దర్శనానికి 2 గంటల టైం అయితే పట్టింది. సో ఈరోజు క్రౌడ్ ఇంతగా ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మవారి గుడి దగ్గర ఎంతమంది ఉన్నారంటే ఇంకా మీరే ఊహించుకోండి. ఇంకా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఎంతమంది ఉంటారనేది. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారనేది. అసలుకి నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత క్రౌడ్ అయితే ఉన్నారు. సో ఈరోజు దర్శనానికి వచ్చిన వాళ్ళైతే మామూలుగా అయితే హడావిడి చేయట్లేదు, అంతా రచ్చరచ్చగా ఉంది. మీరు ఇవి అయితే చూడండి. తర్వాత మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం. అక్కడ వాటర్ ఫాల్స్కి వచ్చేసి ఎలా వెళ్ళాలి, వాటర్ ఫాల్స్ అసలు నీళ్ళు ఉన్నాయా లేదా, నాకు తెలిసి మ్యాక్సిమం వాటర్ ఉండవు. ఎందుకనంటే మనం భైరవ కొన పోయినప్పుడు అక్కడే లేవు. సో ఇక్కడ కూడా ఉండవు. ఇప్పుడు నేను ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా రాళ్ళు అంతా. ఇక్కడైతే దారి అయితే ఉండదు, ఇక్కడ ఇలాగే ఉంటుంది దారి అనేది. సో అసలు వర్షాలు కానీ ఎక్కువ పడి వాటర్ కానీ ఫ్లో అవుతూ ఉంటే, వాటర్ ఫ్లోలో నుంచి వాటర్ పడుతున్నట్టయితే ఇక్కడ మొత్తం పూర్తిగా వాటర్తో నిండిపోయి పారుతూ ఉంటుంది. అప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా కష్టంగా ఉంది, ఎందుకనంటే చూస్తున్నారు కదా మీరే రాళ్ళు అయితే ఎలా ఉన్నాయో. అయినా కానీ భక్తులు మాత్రం
దర్శించుకోవడానికైతే వాటర్ ఫాల్ దగ్గర కూడా వెళ్తున్నారు. సో ఈ వ్యూను కూడా చూసి ఎంజాయ్ చేసి మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను.